500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల అద్భుతమైన మంగళగిరి చేనేత రంగం కాలక్రమేణా ఒడిదుడుకులకు లోనవుతూ వస్తుంది. దీనికి కారణాలు అనేకం. తయారు చేసే వాతావరణం అనుకూలంగా లేకపోవటం, వృత్తిపరమైన వ్యాధులు సంక్రమించడం, పరికరాల ఆధునీకరణలో వెనుకబడటం, యువతకు నచ్చే కొత్త డిజైన్లు అనుసరించకపోవటం, క్రయ విక్రయాల్లో దళారీల పాత్ర పెరిగిపోవటం ఇత్యాది కారణాల వల్ల చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు నానాటికి తీసుకట్టుగా మారాయి. మంగళగిరిలో చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పలువురు చేనేత ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు, రోటరీ క్లబ్, టాటా తనేరా కలిసి చేస్తున్న ప్రయోగమే వీవర్స్ సేల. మంగళగిరి ఆటోనగర్లో నిర్మించిన ఈ వీవర్స్ సేల ప్రారంభోత్సవం ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 11 గంటలకు జరగనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాటా తనేరా సీఈఓ అంబుజా నారాయణ, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి విచ్చేస్తున్నారు. చేనేత టెక్నాలజీ ఆధునీకరించడంలోనూ, చేనేత కార్మికుల పరిస్థితులను ఆరోగ్యవంతంగా తయారు చేయడంలోనూ తనేరాకు చెందిన బీబీ పాల్, రమణారెడ్డి ఇతోధికంగా సహాయం చేశారు. కలరింగ్ ఇండస్ట్రీలో ఉన్న హానికరమైన పరిస్థితులను మార్చివేయటానికి బీబీ పాల్, వివేక్, ఎన్ఆర్ఐ శాంతి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. మార్కెట్ వాల్యూ ఎక్కువ వస్తుంది. తద్వారా ఇక్కడ కూలీలు ఇచ్చిన వేజెస్ కానీ తద్వారా ఆర్థిక ప్రమాణాలు మెరుగయ్యి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత స్థితిగతులు చూసినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు దాదాపు 15 నెలల క్రితం ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో చేనేతకు సంబంధించి కార్మికులు ఎటువంటి ఉపాధి పొందుతున్నారు, పరిశ్రమ స్థితిగతులు వీటిని తెలుసుకోమని చెప్పేసి బెంగళూరు, కోయంబత్తూరు మరి తదితర ప్రాంతాలకి పంపించి మరి ఒక టీంని, దాంట్లో మరి నేను అలాగే మరొక 5గురు సభ్యులు కలిసి గౌరవనీయులు మరి డాక్టర్ వేమూరి రవి గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా అధ్యయనం చేసి రావడం జరిగింది. ఆ ఫలితంగా మంగళగిరిలో గత 14 నెలల కృషి ఫలితంగా ఇక్కడ ఒక వీవర్స్ శాలని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయటం, దాదాపు 20 మంది చేనేత కార్మికులు వారు ఏదైతే మగ్గాలు, స్టాండ్ మగ్గాలు, గాలి వెలుతురు అలాగే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ చేనేత వృత్తిని కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. ఫలితంగా వస్త్ర ఉత్పత్తి మరి రేపు ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో మనం చాలా రుణపడి ఉండాలి నారా లోకేష్ గారికి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే గతంలో మనం ఈ ప్రాంతంలో చూసాం, మగ్గాల షెడ్లలో మరి చీకట్లో గాలి వెలుతురు లేని మరి మగ్గాల షెడ్లు, గుంట మగ్గాలు, ఆ గుంటలోనే సగం కాలు లోపల పెట్టి దోమలు కుట్టడం, అనేక అనారోగ్యాలకి దారితీస్తున్నటువంటి కార్మికుల స్థితిగతులు మనం చూసాం. అటువంటి ఏమి లేకుండా కార్మికులు మరి ఆరోగ్యవంతంగా తయారు చేసే ఉత్పత్తిని కూడా ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా నిల్వ ఉండకూడదు. దాన్ని వెంటనే మరి ఉత్పత్తిని ప్రారంభించాలి. ఉత్పత్తితో పాటు కొనుగోలుని మరి పర్చేసింగ్ చేయడానికి కావాల్సినటువంటి కార్పొరేట్ సంస్థలు టాటా, తవేరా సంస్థలతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. వారు సూచనల మేరకు మరి వీవర్స్ శాల రేపు మరి ప్రారంభం కాబోతూ ఉంది. మన మంగళగిరిలో 35,000 నుంచి 50,000 మంది దాకా ఈ చేనేత కార్మికులు కానీ
మాస్టర్ వీవర్స్ కానీ వాళ్ళ డిపెండెంట్స్ కానీ ఉన్నారు. కానీ మేము ఒక సంవత్సరం క్రితం అందరినీ పనిచేసే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనం ఎందుకుని దెబ్బతినిపోతున్నాము కాలక్రమేణా అని చూసాము. అందరి ఫ్యాక్టరీలకు వెళ్ళాము, అట్లాగే డై వర్కర్స్ ఎట్లా చేస్తున్నారో చూసాము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనము గత 50 సంవత్సరాల్లో మన టెక్నాలజీని మట్టుకు అప్గ్రేడ్ చేసుకోలేదు. అట్లాగే మార్కెటింగ్ ప్రాక్టీసెస్ కూడా మనం 20 ఏళ్ల క్రితం ఏం చేస్తున్నామో ఇంకా అదే చేస్తున్నాం. ఇట్లాగే ఉంటే మనకి ఇప్పటికే ప్రతి సంవత్సరం ఒక 10% మంది మానేస్తున్నారు ఈ వృత్తి నుంచి. కొన్ని రోజుల్లో మంగళగిరి మాయమైపోయేట్టుంది. అందుకని వీ వాంట్ టు ఇంటర్వ్యూన్ ఇన్ ఏ బిగ్ వే. అంటే ఈ కళని మళ్ళీ ఎట్లా వెనక్కి తీసుకురావడం, పూర్వ వైభవం ఎట్లా తీసుకురావాలని దీనికి 4-5 రకాల ఇంటర్వెన్షన్స్ మొదలుపెట్టాం. ఫస్ట్ వీళ్ళు పనిచేసే చోట అవి ఆరోగ్యకరంగా ఉండవు. కొంచెం ఆ వెంటిలేషన్ కానీ అవన్నీ మనం ఇంకా పాత మోడల్లో చేస్తున్నాము. సో వీళ్ళందరికీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అట్లాగే లంగ్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి తోడు మనం నేసే మగ్గాలు కూడా మనం అప్గ్రేడ్ చేసుకోలేదు. మన ప్రొడక్టివిటీ మిగిలిన దేశంలో కంటే ఒక 30-40% తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఫిక్స్ చేయడం కోసమని మనం టాటా తనేరా వాళ్ళని అడిగాం, మాకు హెల్ప్ చేయండి, టోటల్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి మంగళగిరిని. అంటే ఫ్యూచర్లో మంగళగిరిలో పనిచేసే వాళ్ళకి కానీ, అట్లాగే మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ, మాస్టర్ వీవర్స్ కానీ ఇన్కమ్ కనీసం 50% పెంచాలని అడిగాం. సో ఆ ప్రయత్నమే ఈ వీవర్శాల. దీంట్లో ఏం చేసామంటే ఫస్ట్ ఎక్విప్మెంట్ అంతా అప్గ్రేడ్ చేసేసాం. 4-5 రకాలుగా లేటెస్ట్ టెక్నాలజీ హ్యాండ్లూమ్స్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి పెట్టాం. దీనివల్ల అదే పనితో ఒక 30% ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలుగుతారు కార్మికులు. అంటే మన ఇన్కమ్ 30% పెరిగిపోయినట్టే కదా. అట్లాగే వీళ్ళు మధ్యలో దళారీల రోల్ తగ్గించేసి డైరెక్ట్గా టాటా వాళ్ళే కొనుక్కుంటున్నారు మన దగ్గర. సో దీనివల్ల ఇంకొక 20-30% పెరిగిపోతుంది అనమాట. దానికి తోడు ఈ డిజైన్ చేసిన వీవర్శాలలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, కీళ్ళ నొప్పులు ఇట్లాంటివి రావు. సో హెల్త్ వైజ్గా ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళ ఇన్కమ్ ఇంప్రూవ్ అవుద్ది. ఇక్కడ నేర్చుకుని వెళ్ళి బయట కూడా పనిచేసుకోవచ్చు. ఇట్లాగే మనం అమ్మే డిజైన్లు కూడా ఇప్పుడు కొత్తగా యువతకి నచ్చే విధంగా మనం అడాప్ట్ అవ్వలేకపోయాం ఇప్పుడు దాకా. అది మనకి టాటా వాళ్ళు హెల్ప్ చేస్తారు. డిజైన్స్ వాళ్ళే ఇస్తారు, మన నేర్చిన అన్నీ కూడా వాళ్ళే కొనుక్కుంటారు. నేను అనుకోవటం ఇప్పుడు వేస్తున్న ఈ బీజం మంగళగిరి మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది. మనం ఇయే ప్రిన్సిపల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి హ్యాండ్లూమ్ క్లస్టర్కి తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో. సార్, నా పేరు వెంకటేశ్వర్లు. అయితే మేము లోగడ షెడ్లో నేసేవాళ్ళం అండి, అక్కడ మంగళగిరి మాస్టర్ వర్క్స్కి. అయితే షెడ్లో నేసినప్పుడు కంఫర్టబుల్గా ఉండేది కాదు. కింద గుంట మొగ్గాల్లో నేసేవాళ్ళం. ఆ గుంట మొగ్గాలు ఎలా ఉండేవంటే కొంచెం ఎక్కడిదక్కడే ఉంటాం, కొంచెం ఇబ్బందికరంగా ఉండేవి, సౌకర్యార్థం ఏమి ఉండేది కాదు. అయితే అక్కడ దోమలు కొట్టడం, ఇలాంటి అనారోగ్యానికి గురయ్యి డాక్టర్ దగ్గరికి డబ్బులు పెట్టలేక చాలా ఇబ్బందులు పడిన రోజులు చాలా ఉన్నాయండి. వర్షాకాలం వస్తే అక్కడ మొగ్గాల్లో నేయాలంటే చాలా ఇబ్బంది ఉండేది. అయితే ఇవాళ ఎవర్స్ శాలలో మాకు అధునాతనమైన సౌకర్యం కల్పించి ఆరోగ్యరీత్యా కూడా మాకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలు ఆదుకుంటున్నారు. అయితే నేను బాంబేలో భీముండిలో అక్కడ కూడా చూశానండి. స్టాండ్ మొగ్గలైనా కానీ ఇంత సౌకర్యం మాత్రం అక్కడ కూడా భీముండిలో కూడా లేదు. ఇక్కడ మాత్రం మాకు చేసే సహాయం అదైతే కాదు, మాకు వర్క్ కూడా డబల్ వర్క్ అయ్యేటట్టు జరుగుతుంది. మాకు చాలా ఇదిగా మేలు చేస్తున్నారు. అందరికీ కూడా మా ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు శాంతి. మేము మంగళగిరి సరౌండింగ్స్లోనే చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగాను. అండ్ మంగళగిరి కాటన్, మంగళగిరి పట్టు ఇవన్నీ దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఈ ఒక 1 year నుంచి నేను ఈ మంగళగిరి వీవర్స్ వెల్ఫేర్ కోసం వాలంటీర్ చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే వీవర్స్ వాళ్ళ డైలీ వేజెస్ లెస్ దాన్ 10,000 రూపీస్ అలా ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, ఆల్సో వాళ్ళ డైలీ వేజెస్ని ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది, టాటా వాళ్ళ సపోర్ట్ తోటి. సో ప్రస్తుతానికి ఇంతకుముందు పాతకాలంలో లూమ్స్ అవన్నీ పిట్ లూమ్స్ అలా ఉండేవి. ఇప్పుడు వి అప్గ్రేడెడ్
దెమ్ టు ద ఫ్లోర్ లూమ్స్ అండ్ చర్కాస్ కానీ అలా న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అవన్నీ ఇంట్రడ్యూస్ చేసి కొత్త కొత్త మెషిన్స్ పెట్టాము. ఈ వీవర్శాల కూడా కట్టాము. ఈ వీవర్శాలలో there are so many things that are upgraded for the weavers and their welfare. ఇదే కాకుండా డయింగ్ ఇవాళే జస్ట్ ట్రైనింగ్ అయిందండి. డయింగ్ ఫెసిలిటీలో వాళ్ళు నాఫ్తాల్ అండ్ వ్యాట్ కలర్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు. కానీ యాక్చువల్లీ నాఫ్తాల్ యూజ్ చేయకూడదట. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండటానికి, పొల్యూషన్ తగ్గించడానికి, ఆల్సో అక్కడ వర్క్ చేసే వర్కర్స్ అందరికీ హ్యాండ్స్, వాళ్ళ హెల్త్ అవన్నీ బాగుండటానికి, వాళ్ళ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వటానికి మేము ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చారండి ఈరోజు. వి గేవ్ దెమ్ ట్రైనింగ్ ఆన్ హౌ టు డూ డయింగ్ యూజింగ్ న్యాచురల్ కలర్స్ వితౌట్ ఎనీ కెమికల్స్. చాలా బాగుందండి ఈరోజు. వి జస్ట్ ఫినిష్ దట్ ట్రైనింగ్ అండ్ కేమ్ హియర్. అండ్ అలాగే క్వాలిటీ కంట్రోల్ కూడా చేసాము. బెంగళూరు నుంచి ఒక టీం వచ్చి వాళ్ళు అసలు ఎలా క్వాలిటీ కంట్రోల్ చేస్తారు అన్ని శారీస్ని అవన్నీ ఇక్కడ మనుషులకి ట్రైనింగ్ చేసి చూపించారు లాస్ట్ 3 days. వి డిడ్ దట్. సో ఓవరాల్ దిస్ ఇస్ వాట్ వి డిడ్ సో ఫార్. ఆల్సో వీవర్స్ డైరెక్ట్ అని చెప్పి ఒక వెబ్సైట్ లాంచ్ చేసాము. అందులో ఈ వీవర్స్ తయారు చేసిన ప్రోడక్ట్స్, హ్యాండ్లూమ్స్ అన్నీ వెబ్సైట్లో పెట్టి డైరెక్ట్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏ కంట్రీ నుంచి అయినా కొనుక్కుని డైరెక్ట్గా వీవర్స్కే మనీ వచ్చేలాగా, మధ్యలో ఎవరు మిడిల్ మ్యాన్ లేకుండా వి డిడ్ దట్ వెబ్సైట్ లాంచ్ ఆల్సో. సో ఇలాంటివి చాలా చేసామండి. దే ఆర్ రియలీ గుడ్ అండ్ వీవర్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ యా, దిస్ ఇస్ హౌ వీ did some things. We improved the lifestyle and the working style of the weavers. Thank you. మంగళగిరి కాటన్ పట్టు మనం నిజామాబాద్ అంటాం. అదేవిధంగా మంగళగిరి కాటన్ బై పట్టు అని మనం అంటాము. అదేవిధంగా ఇందులో వ్యత్యాసం ఏంటంటే 150 కొలుకులు, 300 కొలుకులు, జాకాట్కి వచ్చేసేటప్పటికి 400 కొలుకులు, నిజాం బార్డర్కి వచ్చేసేటప్పటికి మరి అటు 60 ఇటు 60 కొలుకులు. ఈ రకంగా ప్రొడక్షన్ని మరి మనం చేనేత కార్మికులకి పనిచ్చి తద్వారా మజూరీ కూడా కార్మికులు బాగుండాలనే ఉద్దేశంతో ఏదైతే పెద్దలు గుర్తించి మరి చేనేత కార్మికులకి అండదండలుగా ఉండి మజూరీ కూడా అనుకూలమైనటువంటి పద్ధతిలో కార్మికులకు అందించి మరి ఇస్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు 17వ తారీఖున అంటే రేపు ఉదయం మేము మరి ప్రారంభించుకుంటున్నాం. వేమూరి రవికుమార్ గారు మరి దీనికి పూర్తిగా అండదండలుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మేము వారికి పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఇంత మంచి కార్యక్రమానికి మరి ఏదైతే నారా లోకేష్ బాబు గారు ఆ వయసులో ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పద్మశాలీలు కానివ్వండి, కన్నెబత్తులు కానివ్వండి, దేవంగులు కానివ్వండి, ఈ మగ్గం వేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చేతి నిండా పని ఉండి తద్వారా మంచి ఆర్థికంగా పెరగటానికి కావాల్సినటువంటి వనరులు ఈ మంగళగిరి నియోజకవర్గం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన మేనిఫెస్టోలో ఉంది. కనుక ఎంతైనా కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారికి ఈ సందర్భంగా బీసీ సోదరులం అందరం కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కొలికి 2 కొలుకుల కన్నా ఎక్కువ వస్తాయి.